ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. దేవుడిగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడుకొని పోవుట, హేమాడు పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. దహనులో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన పత్రమునకు బాబా వెళ్ళుట. బాంద్రాలోని హేమాడు పంతు ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములయందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనివారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చెను. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపన పత్రము. దహనులో బీవీ దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25 నుండి 90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100 నుండి 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపూసాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయుననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు వ్రాసెను. జోగా ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకముగా విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో బిలచు వారి యుద్ధకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని బాబా రాహాత, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అసఖ్యమైనదేమీయూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపముననైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టారు వద్ద చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టారు ఊరిలోనికి పోయి మామలతదారుని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతదారి అచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయమునర్చెను. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో ఏదో మరొక చాందాపట్టి రావు సాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియూ భోజనమునకై వచ్చితుననియూ సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్లు నాతోనున్నారు అనెను. దేవు, మంచిదే, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగెను. సన్యాసి ఎవరినీ పంపనవసరము లేదనియూ తామే స్వయముగా వచ్చేదమనియూ చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణములో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూసాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పినని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను.
దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను, హా, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయేనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చినని ఎనుకనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చెయ్యను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందము కలుగజేశను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడు పంతు ఇంట హోళీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917 సంవత్సరము హోళీ పండుగ నాడు వేకువజామున హేమాడు పంతుకు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా గాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదను అని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుండి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని బాబాగాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చెయ్యునని అతడు అనుకునలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయవలనని చెప్పెను. అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగెను. అందులోకి హేమాడు పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నయూ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టేరి. అన్నశుద్ధి అయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోవుచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడు పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యులు అచట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, రెండవ వారు మౌలానా ఇస్ము ముజాఫర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడు పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడు పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీ మహమ్మద్ను అడిగెను. అతడా పటముక అంగడిలో కొంటిననియూ దానికి సంబంధించిన వివరములన్నీయూ తరువాత తెలియజేసదనెను. తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడు పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీయూ వడ్డించి
నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడు పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మదుకు ఎట్లు దొరికెను, అతడెందుకు వచ్చెను, దానిని హేమాడు పంతుకెందుకిచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము. ఓం నమః శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 40వ అధ్యాయము సంపూర్ణము.